ఓం శాంతి. ఈరోజు ఆగస్టు 6వ తేదీ 2026. శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, మేము అత్యంత మధురంగా అవుతాము. అందరినీ సుఖప్రదమైన ప్రేమమయమైన దృష్టితో చూస్తాము. ఎవరి నామరూపాలలో చిక్కుకోము అని మీతో మీరే ప్రతిజ్ఞ చేసుకోవాలి అంటున్నారు బాబా. ప్రశ్న: యోగము ద్వారా కలిగే సిద్ధి ఏమిటి? పక్కా యోగుల గుర్తులు ఏవి? సమాధానం: కర్మేంద్రియాలన్నీ పూర్తి శాంతిగా శీతలంగా అవ్వటమే యోగము ద్వారా కలిగే సిద్ధి. పక్కా యోగులైన పిల్లల యొక్క కర్మేంద్రియాలు కొద్దిగా కూడా చంచలం అవ్వవు. ఏ దేహదారి పట్ల కొంచెం కూడా దృష్టి వెళ్ళదు. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు యవ్వనంలో లేరు, మీది వానప్రస్థ స్థితి అంటున్నారు బాబా. ఈరోజు పాట: మేల్కోండి ప్రేయసీలారా మేల్కోండి, నవయుగం వచ్చేసింది వచ్చేసింది. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: ఇతర విషయాలన్నింటినీ కూడా వదిలేసి జ్ఞాన దానం చేయాలి. రూపబసంతులుగా అంటే జ్ఞానీలుగా మరియు యోగీలుగా అవ్వాలి. తమ అవగుణాలను తొలగించుకునే పురుషార్థం చేయాలి. ఇతరులను చూడరాదు అంటున్నారు బాబా. రెండవ పాయింట్: మీ స్వభావాన్ని చాలా మధురంగా తయారు చేసుకోవాలి. సర్వుల పట్ల ప్రేమమయమైన దృష్టిని ఉంచుకోవాలి. ఎవరికి కూడా దుఃఖం అనేది ఇవ్వరాదు. కర్మేంద్రియ జీతులుగా అవ్వాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: సంపూర్ణ సమర్పణ యొక్క విధి ద్వారా సర్వగుణ సంపన్నులుగా అయ్యేవారు పురుషార్థంలో సదా విజయీ భవ. వరదానం యొక్క వివరణ: ఎవరి సంకల్పంలో కూడా దేహాభిమానం అనేది ఉండదో దానినే సంపూర్ణ సమర్పణ అని అంటారు. సొంత దేహభానమును అనగా నేను ఫలానా అనే సంకల్పము కూడా, ఈ సంకల్పాన్ని కూడా అర్పణ చేసి సంపూర్ణ సమర్పణ అయ్యేవారే సర్వగుణాలతో సంపన్నులుగా అవుతారు. వారిలో ఏ గుణము తక్కువగా ఉండదు. ఎవరైతే సర్వ సమర్పణ చేసి సర్వగుణ సంపన్నులుగా లేక సంపూర్ణంగా అయ్యేటటువంటి లక్ష్యం అనేది ఉంచుకుంటారో అటువంటి పురుషార్థులకు బాప్దాదా సదా విజయీ భవ అనే వరదానమును ఇస్తారు అంటున్నారు బాబా. స్లోగన్: మనస్సును వశంలో ఉంచుకునేవారే మన్మనాభవగా ఉండగలరు అంటున్నారు బాబా. అవ్యక్త సూచన: అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణ పవిత్రులుగా అవ్వండి. పవిత్రత మరియు అపవిత్రతకు కారణం స్మృతి. ఈమె దేవత అనే స్మృతి ఉన్నప్పుడు ఆ స్మృతి దృష్టిని వృత్తిని పవిత్రంగా చేసేస్తుంది. అలా కాక ఈమె ఒక స్త్రీ అనే స్మృతి ఉంటే అప్పుడు ఆ స్మృతి వృత్తి మరియు దృష్టిని అపవిత్రత వైపు లాగుతుంది. అక్కడ రూపాన్ని చూస్తారు, ఇక్కడ ఆత్మీయతను చూస్తారు అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.